మన పిల్లల భవిష్యత్తు, వాళ్ల చదువు, పెళ్లి వీటి గురించే కదా మన ఆలోచనలన్నీ తిరుగుతూ ఉంటాయి. వాళ్ల కలల్ని నిజం చేయడానికి వాళ్లకొక మంచి ఆర్థిక భరోసా ఇవ్వాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. సో ఈరోజు మనం సరిగ్గా అలాంటి భవిష్యత్తుకొక గ్యారంటీ ఇచ్చే ఒక ప్రత్యేకమైన ప్లాన్ గురించి వివరంగా మాట్లాడుకోబోతున్నాం. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు దాచాలి అనుకున్నప్పుడు ప్రతి తల్లిదండ్రుల మనసులో ఒకటే ప్రశ్న కదా, మన డబ్బు పెరగాలి, మంచి రిటర్న్స్ రావాలి, కానీ కష్టపడి సంపాదించింది మార్కెట్ రిస్క్లో పెట్టాలంటే భయం. మరి రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా సురక్షితం చేయాలి వాళ్ళ భవిష్యత్తుని? సరిగ్గా ఈ సమస్యకే ఒక సమాధానముంది. అది ఒక స్పెషల్ ఇన్సూరెన్స్ ప్లాన్. దాని ఫౌండేషన్ ఒక్కటే ఒక మాట: నిశ్చయత, అంటే గ్యారంటీ. మార్కెట్ ఎటుపోయినా సరే మీరు అనుకున్నది మీ చేతికి వస్తుందన్న భరోసా. అసలు ఈ నిశ్చయత అనే గ్యారంటీ ఎలా వస్తుంది? ఈ ప్లాన్ ఎలా పనిచేస్తుంది? పదండి లోపలికి వెళ్ళి వివరంగా చూద్దాం. ఓకే, దీనికో టెక్నికల్ పేరుంది: నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్. అబ్బో, పేరేదో కష్టంగుంది అనుకోకండి, చాలా సింపుల్. నాన్ లింక్డ్ అంటే దీనికి స్టాక్ మార్కెట్తో లింక్ లేదు. మార్కెట్ పెరిగినా తగ్గినా మన డబ్బు సేఫ్. నాన్ పార్టిసిపేటింగ్ అంటే కంపెనీ లాభాల్లో వాటా ఉండదు. దాని బదులు మొదటి రోజునుంచే మీకు ఎంత డబ్బు తిరిగి వస్తుందో పక్కాగా రాసిచ్చేస్తారు. అంతా కాంట్రాక్ట్ ప్రకారం గ్యారంటీ అన్నమాట. సరే, థియరీ బాగుంది, కానీ నిజంగా ఎలా పనిచేస్తుంది? మాటలు కాదు, ఒక రియల్ ఎగ్జాంపుల్తో, నంబర్స్తో చూస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నది ఒక ఒఫిషియల్ బెనిఫిట్ ఇల్లస్ట్రేషన్. ఇది ఒక పాలసీకి బ్లూ ప్రింట్ లాంటిదన్నమాట. ఇక్కడ చూడండి, మీరు ప్రతి ఏటా ఎంత కడతారో దానికి ఎంత గ్యారంటీడ్ అమౌంట్ యాడ్ అవుతుంది, చివరకు చేతికి ఎంత వస్తుంది, అన్నీ లైన్ బై లైన్ క్లియర్గా ఉంటాయి. సో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు దీనిలో ఉన్న మెయిన్ నంబర్స్ ఏంటో చూద్దాం. ఏ ఎగ్జాంపుల్లో పేరెంట్ 10 ఏళ్లపాటు ప్రతి ఏటా ₹1,00,000 చొప్పున మొత్తం 10 లక్షల రూపాయలు కట్టారనుకుందాం. ఓకే, 10 లక్షలు కట్టారు. మరి తిరిగి ఎంత వచ్చింది? ఇక్కడే అసలు విషయముంది. 20 ఏళ్ల తర్వాత పిల్లల చేతికి వచ్చే గ్యారంటీడ్ అమౌంట్ ఎంతో తెలుసా? ₹24,04,150. అవును, ₹24,04,150. అంటే ఎలాంటి మార్కెట్ రిస్క్ తీసుకోకుండానే పెట్టిన డబ్బు డబుల్ కన్నా ఎక్కువైంది. అంత డబ్బు ఎలా వచ్చింది? ఆ లెక్క చాలా సింపుల్. మనకు వచ్చే ఫైనల్ అమౌంట్లో 2 భాగాలుంటాయి. ఒకటి సమ్ ఎష్యూర్డ్ ఆన్ మెచ్యూరిటీ, ఇది బేస్ గ్యారంటీ అమౌంట్. రెండోది గ్యారంటీడ్ ఎడిషన్స్, అంటే మీరు కట్టే ప్రతి ప్రీమియం మీద ప్రతి ఏటా యాడ్ అయ్యే అదనపు డబ్బు. ఆ గ్యారంటీడ్ ఎడిషన్స్ ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్ ప్రకారం వస్తాయన్నమాట. మన ఎగ్జాంపుల్లో ఏటా 1,00,000 కడుతున్నారు కాబట్టి 6.25% రేటు వర్తిస్తుంది. ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది మార్కెట్తో సంబంధం లేకుండా పక్కాగా యాడ్ అవుతూనే ఉంటుంది. అదే దీని స్పెషాలిటీ. సరే, రిటర్న్స్ బాగున్నాయి, గ్యారంటీ ఉంది. కానీ ఏ పేరెంట్కైనా వచ్చే అతిపెద్ద భయం, ఒకవేళ మనకేదైనా అయితే మన పిల్లల భవిష్యత్తు కోసం మొదలుపెట్టిన ఈ ప్లానేమవుతుంది? దీనిక్కూడా ఈ ప్లాన్లో ఒక అద్భుతమైన సొల్యూషన్ ఉంది. దాన్నే వేవర్ ఆఫ్ ప్రీమియం బెనిఫిట్ అంటారు. అంటే ఇది ఒక రక్షణ కవచం లాంటిది. ఒకవేళ ప్రీమియం కడుతున్న పేరెంట్కి అనుకోకుండా ఏదైనా జరిగితే, వాళ్లు మరణించినా లేదా పర్మనెంట్గా డిసేబుల్ అయినా ఆ తర్వాత కట్టాల్సిన ప్రీమియంలు ₹1 కూడా కట్టక్కర్లేదు. వాటన్నిటినీ ఇన్సూరెన్స్ కంపెనీనే మాఫీ చేసేస్తుంది. దీని వెనుక ఉన్న అసలైన అర్థం చాలా పవర్ఫుల్. ప్రీమియం కట్టే మనిషి లేకపోయినా వాళ్ల పిల్లల కోసం కన్న కల మాత్రం ఆగిపోకూడదు. ఇది ఎలా పనిచేస్తుందో చూడండి. స్టెప్ 1, ప్రపోజర్కి అనుకోనిది జరిగింది. స్టెప్ 2, వెంటనే ఫ్యూచర్ ప్రీమియంలన్నీ మాఫీ అయిపోతాయి. స్టెప్ 3, కానీ పాలసీ మాత్రం ఆగదు, యాక్టివ్గానే కంటిన్యూ అవుతుంది. ఫైనల్గా స్టెప్ 4, మెచ్యూరిటీ టైంకి పిల్లలకి ఎంతైతే ఇస్తామని గ్యారంటీ ఇచ్చారో ఆ మొత్తం వాళ్లకు అందుతుంది. ఇదే అసలైన ఆర్థిక భద్రత అంటే. సరే, ఇంత గ్యారంటీ, ఇంత సేఫ్టీ అన్నీ బావున్నాయి, కానీ దీనికి మనం చెల్లించే మూల్యమేమైనా ఉందా? ఒక రియాలిటీ చెక్ చేసుకుందాం. దీన్ని వేరే ఇన్వెస్ట్మెంట్స్తో పోల్చి చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఓకే, ఒకవైపు మన గ్యారంటీడ్ ప్లాన్, మరోవైపు ఎస్ఐపి లాంటి మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్స్. రిటర్న్స్ చూస్తే గ్యారంటీడ్ ప్లాన్లో దాదాపు 5-6% ఫిక్స్డ్గా వస్తాయి, రిస్క్ 0. అదే ఎస్ఐపిలో రిటర్న్స్ ఎక్కువ రావచ్చు, కానీ గ్యారంటీ లేదు, మార్కెట్ రిస్క్ ఫుల్గా ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన పాయింట్, మన ప్లాన్లో ప్రీమియం మాఫీ బెనిఫిట్ ఇన్బిల్ట్గా వస్తుంది.
అదే ఎస్ఐపితో పాటు సేఫ్టీ కావాలంటే దానికి సపరేట్గా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మనం తీసుకోవాలి. సో ఫైనల్గా ఇంత తెలుసుకున్నాక ఈ ప్లాన్ ఎవరికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది? మీరు గనక ఎక్కువ రిటర్న్స్ కంటే గ్యారంటీకే ఎక్కువ విలువిస్తే, మీ పిల్లల కాలేజ్ అడ్మిషన్ లాంటి ఒక ఫిక్స్డ్ టైం గోల్ కోసం ప్లాన్ చేస్తుంటే, మార్కెట్ ఒడిదుడుకులు నాకొద్దు ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే, అన్నిటికన్నా ముఖ్యంగా ఆ ప్రీమియం మాఫీ ఇచ్చే భద్రతని కోరుకుంటే అప్పుడీ ప్లాన్ మీకోసమే. ఈ ప్లాన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఈ స్లో కుక్కర్ పోలిక చాలా బావుంటుంది. అవును, ఇది స్లో అండ్ స్టెడీ. కానీ మీరు టైమర్ సెట్ చేసిన టైంకి వంట పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు మీ లక్ష్యం కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎలాంటి సర్ప్రైజులు ఉండవు. చివరిగా ఒక ప్రశ్న. మన పిల్లల భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు ఏది ఎక్కువ విలువైంది? ఎక్కువ సంపాదించే అవకాశం